హలో ఆల్, వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. కంప్లైన్ లో నేను ఏదైతే పెట్టానో చూసే మీరు వీడియోలోకి వచ్చారని నాకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు లేటెస్ట్ గా మీ ముందే ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు బాహుబలి స్టోరీ ఎలా పుట్టిందో తెలుసా మీకు? సుమారుగా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారైన విజేంద్ర ప్రసాద్ గారిని ప్రభాస్ తో సినిమా తీయాలి, కథ రాయండి నాన్నగారు అని చెప్పారంట. ఎలాంటి కథ రాయాలని విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారికి అడిగితే, మీకు తెలుసు కదా నాన్న, నాకు ఫైట్స్ కావాలి, ఫైట్స్ ఉన్న ఒక ఎమోషనల్ కథ రాయండి, రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. అలాగే నా సినిమాలో ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్స్ కావాలని అన్నారు. వాళ్ళే కథ మొత్తం నడిపించాలి, దాంతో పాటు కొంచెం ఎమోషన్ ని బాగా క్యారీ చేసే గ్రే క్యారెక్టర్స్ కావాలి. గ్రే క్యారెక్టర్స్ అంటే మంచి వాళ్ళు కొన్ని సందర్భంలో చెడు చేయాల్సి వస్తుంది, హీరో కూడా విలన్ తగినట్టు ఉండాలి, హీరోయిన్ ప్రభాస్ కి సరిపోయినట్టు ఉండాలి అని రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారికి ఫుల్ క్లారిటీగా చెప్పేశారంట. అలా రాజమౌళి గారు అడిగిన 3 రోజుల తర్వాత చెప్పారంట. ఫస్ట్ సీన్ ఏం చెప్పారో తెలుసా? ఫస్ట్ కట్టప్ప గారి క్యారెక్టర్ గొప్ప మహావీరుడు గురించి చెప్పారు. ఆ వీరుడు ఎక్కడున్నాడని అడిగితే, ఆ వీరుడిని నేనే చంపేశాను విజేంద్ర ప్రసాద్ గారు చెప్తే, ఆ సీన్ రాజమౌళి గారి కళ్ళల్లో వెలుగు చూశారంట. ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఒక తల్లి తన పసిబిడ్డతో నది దాటుతుంది. ఆ నది జోరుగా పొంగుతూ ఉంటే వేరే దారి లేక చెట్టు కొమ్మను పట్టుకొని పైకెత్తి తను చనిపోతుంది. ఈ సీన్ చెప్పగానే రాజమౌళి గారి కళ్ళల్లో మెరుపు చూశారంట. మళ్ళీ ఆ సీన్ చెప్పిన ఒక 4-5 రోజుల తర్వాత రానాతో ఆ ఫైట్ సీన్ చెప్పారంట. అదే ఎద్దుతో ఉంటది కదా ఫైట్. ఇలా రోజు సీన్లు అలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత దాని చుట్టూ కదలడం మొదలు పెట్టారంట. కేవలం ఒక 4 months లోనే స్టోరీ మొత్తం రెడీ అయిపోయిందంట. ఇది కథ కాదు, అద్భుతమైన రంగురంగుల కళ. ఈ కళని మాత్రం సర్కారం చేయడానికి ఎవరెవరు కృషి చేశారో తెలుసా? ఇద్దరు వ్యక్తుల గురించి ముందుగా చెప్పుకోవాలి. కథానాయకుడైన ప్రభాస్ 4 సంవత్సరాల పాటు డెడికేషన్ తో బాహుబలికి చాలా వర్క్ చేశారు. ఆయన ఒకవేళ ఈ సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఒక 5-6 సినిమాలు ఏమీ కాకుండా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసేవాళ్ళు. కోట్లు వెనకేసుకోవచ్చు, డబ్బు గురించి ఆలోచించలేదు, పేరు గురించి ఆలోచించలేదు, ఒక నమ్మకంతో పట్టుదలతో పనిచేశాడు. కానీ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి నమ్మకం ఇచ్చింది ఎవరో తెలుసా? మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రభాస్ గారికి మాత్రమే కాదు, తన చుట్టూ ఉండే టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులు ఒక ఊపిచ్చి ప్రతి క్షణం కసితో పని చేసేటట్లు తయారు చేశాడు. ఈ సినిమా కోసం కొన్ని 100 మంది పనిచేశారు. వాళ్ళందరికీ ఒక ఊపిచ్చి కసితో పని చేయాలని ధైర్యం ఇచ్చి వాళ్ళందరితో పని చేయించాడు. నిజంగా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు కాబట్టే అంత విజయాన్ని సాధించారు. చరిత్రలో నిలిచిపోయే పేరు ఎవరిదైనా ఉందంటే అది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా, ఎంత టైం తీసుకున్నా, ఎంత మందిని ఇబ్బంది పెట్టినా, థియేటర్ కి వచ్చి సినిమా చూసిన ఆడియన్స్ ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. వాళ్ళ కోసం రాత్రి పగలు కష్టపడి తన ఆడియన్సే తన దేవుళ్ళుగా భావించి సినిమా తీస్తారు మన రాజమౌళి గారు. అలా వాళ్ళిద్దరే కాదు, అంటే ఇంకో పేరు చెప్పాలి. సినిమా తీయాలంటే ఏం కావాలి? డబ్బు. డబ్బు కావాలంటే సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్ కావాలి. ఏ నమ్మకంతో రాజమౌళి గారిని నమ్మి సినిమాకు ఒప్పుకున్నారో కాదు గాని, వీళ్ళు కూడా చాలా నమ్మకంతో అందరినీ నమ్మి, ప్రభాస్ ని, రాజమౌళిని అందరినీ నమ్మి ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు. తెలుగులో 100 కోట్ల బడ్జెట్ సినిమా ఇదే. ప్రొడ్యూసర్ సవలో కాదు, ప్రసాద్ గారు, శోభు గారు. రాజమౌళి నమ్మి ఈ సినిమా తీశారు. 60 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల ఇవేవి ఆలోచించలేదు. 100-200 ఏం ఆలోచించలేదు. ఎప్పుడు వాళ్ళ కళ్ళల్లో భయం అనేదే చూడలేదంట. నిజంగా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కి అలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం వీళ్ళు చేసుకున్న అదృష్టం. ఈ బాహుబలి సినిమా అనేది ఓన్లీ వన్. జీవితంలో ఒక్కసారి చూడగలిగిన సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి సినిమా మాత్రమే. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. మొదటి పార్ట్ 650 కోట్లు కలెక్ట్ చేస్తే రెండో పార్ట్ మాత్రం సుమారుగా 2000 కోట్ల దగ్గరకు చేరుకుంది. 7 సంవత్సరాలు అవుతున్న ఈ సినిమా రికార్డ్ ని ఇప్పటికొచ్చి ఏ సినిమా బ్రేక్ చేయలేకపోతుందంటే మీరే చూసుకోండి. బాహుబలి రేంజ్ అలాంటిది. ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే రావాలి, ఎందుకంటే ఇది ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. అంటే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీరే ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ.